దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానములకు అధిపతి అయి ఉన్నారు. ఆయన గొప్ప సమాధానకర్త దేవుడై ఉన్నారు. అందుకే సమాధానపరిచి వారి ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు అన్నారు. అంతేకాదు సమాధానమును వెతికి దాన్ని వెంటాడమన్నారు. ఈ దినాన క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారిలో ఎక్కువ మంది సమాధానం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఈ సమయమందు మనతో మాట్లాడుతున్నారు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అయితే సమాధానపరిచేవారు దేవుని సంబంధులు, గొడవ చేసి అసమాధానాన్ని కలిగి ఉండేవారు అపవాది సంబంధులు. మరి సమాధానం పరిచే వ్యక్తులు మీ కుటుంబాల్లో ఉన్నారా? అది మీరై ఉన్నారా? దేవునికి స్తోత్రం. లేక మరి అసమాధానాన్ని అంటే సమస్యలను ఇంకా ఎక్కువగా పెను తుఫానుగా మార్చే వ్యక్తులుగా మీరున్నారా? అయితే అపవాది మార్గంలో, అపవాది ఒడిలో మీరున్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడము, బోధించడము, ఆ వాక్యాన్ని ధ్యానించడము కాదు, కానీ ఆ వాక్యాన్ని మనము నెరవేర్పులోనికి తీసుకొచ్చిన వారిగా ఉన్నప్పుడే ఆ యొక్క దేవుని యొక్క మాటలు మన బ్రతుకులో గొప్పగా నెరవేర్చబడి మన బ్రతుకు మంచిగా సుమధురముగా నెమ్మదితో మనం జీవించగలుగుతాము. దేవునికి మహిమ వస్తుంది మన ప్రవర్తన బట్టి. కాబట్టి సమాధానపరిచేవారుగా మీరున్నారా? లేకపోతే అసమాధానాన్ని కలిగి జీవించేవారుగా ఉన్నారా? సాధ్యమైతే ప్రతి మనుషులతో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మన సమాధానము కలిగి ఉండాలని ప్రయత్నం చేసినప్పటికీ అవతల వ్యక్తులు మనకి సమాధానముగా ఉండాలని ప్రయత్నం చేస్తున్న దానిని చులకనగా, చేతకానితనముగా తీసుకున్నట్టయితే మనము ఏమీ చేయలేం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అందరితో సాధ్యమైనంత మట్టికి సమాధానకరంగా ఉందాం. అవతల వారు దాన్ని ఎలా తీసుకుంటారనేది మనకు అవసరం లేదు. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయినప్పుడే మనం దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డ నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచని, బలపరచని, వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. నీ మంచి మార్గంలో నడిపించండి. నీ కొరకు జీవింపచ్చండి. వారి పిల్లలను పోషించండి. ఉద్యోగాలు లేక, సమాధానం లేక, గృహాలు నెమ్మది లేక జీవిస్తూ ఉన్నారేమో వారిని ఎంతగానో లేవనెత్తండి. సమాధానం వారి గృహాలు, వారి హృదయాలు, వారి బ్రతుకుల్లో, వారి సమస్త విషయాల్లో దాయిచేయమని అడుగుచున్నాము తండ్రి. పైకి నీ ప్రజలుగానే ఉంటూ అయ్యా ఎంత మాత్రం కూడా సమాధానం లేనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తులుగా ఉంటూ ఉన్నారయ్యా. అయ్యో అలాంటి పరిస్థితిని నీ ప్రజల్లోంచి తీసివేయమని అడుగుచున్నాము. నీ యొక్క నాయన ప్రజల గృహాలలో నుంచి వాటిని తొలగించమని అడుగుచున్నాము. అయ్యా ప్రభా తండ్రి, సమాధానము, సంతోషమని ఎంతో గొప్పగా దయచేయండి. ఈ దినమంతా నీ బిడ్డలకు తోడుగా నీడగా ఉండండి. నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని గైకొనే జీవితాలు వీరికి దాయిచేయండి ప్రభా. మీరే వీరిని పోషించి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.